మధ్యప్రాచ్యం ఏనాడు ప్రశాంతంగా బతికింది లేదు. ఏనాడు యుద్ధం లేకుండా మనుగడ సాధించింది లేదు. శతాబ్దాలుగా అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. కానీ ఏ యుద్ధం పరిష్కారం చూపలేదు. ఎందుకు? అసలు వారి సమస్య ఏంటి తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మిడిల్ ఈస్ట్ మంటల్లో కాలిపోతోంది. అయినా ఎవ్వరికీ పట్టదు. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోరు. వారికి కావాల్సింది యుద్ధమే. వారి లక్ష్యం ప్రత్యర్థులపై అంతమే. 6 దశాబ్దాలుగా మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే కొద్దీ శవాల గుట్టలు తప్ప శాశ్వత పరిష్కారం కనిపించదు. మరి రావణ కాష్టానికి అంతం ఎప్పుడు? ఓవైపు ఇరాన్ రెచ్చగొడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్ గా ఉంది. కారణం మన భారతే అంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఇరాన్ సరిహద్దుల్లో మన దేశానికి చెందిన యుద్ధ నౌకలున్నాయి. అవి ఇరాన్ తీరం నుంచి బయలుదేరిన మరుక్షణం వార్ మరో లెవెల్ కు పడుతుందా? ఎవ్వరూ తగ్గట్లే, ఎవ్వరూ ఆగట్లే. మధ్యప్రాచ్యం రగులుకుంది. ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. శుక్రవారం ప్రార్థనల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆల్రెడీ వార్ సంకేతం ఇచ్చారు. హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ ఎప్పటికీ పై చేయి సాధించలేదని, మనమే దాని అంతు చూడాలి అన్నట్లుగా తన మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, చేతిలో తుపాకీ పట్టుకుని మరీ ఇరాన్ ప్రజలకు సందేశమిచ్చారు ఖమేనీ. అటు ఇజ్రాయిల్ కు యుద్ధ సంకేతం పంపారు. కానీ ఇజ్రాయిల్ ఎక్కడా నోరు మెదపడలేదు. ఫస్ట్ తన టార్గెట్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలు. లెబనాన్ రాజధాని బీరూట్లో అలుపెరగకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజ్బుల్లాను అంతం చేసేదాకా వదిలేది లేదని బీరూట్ ప్రజలను హెచ్చరించింది. సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలంటూ గత వారమే లెబనాన్ ప్రజలను అప్రమత్తం చేసింది. యుద్ధ భయంతో లెబనాన్ ప్రజలు పక్కనే ఉన్న సిరియాకు పారిపోతున్నారు. ఇప్పటిదాకా 1,00,000 మందికి పైగా బీరూట్ ప్రజలు ఖాళీ చేశారు. ఇప్పుడక్కడ యుద్ధం మిగిల్చిన బూడిద తప్ప నరమానవుడు కనిపించడం లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ మీ టీవీ9 కెమెరా యుద్ధ భూమి నుంచి వీడలేదు. ఓవైపు బాంబులు పడుతున్నా వార్ జోన్లోనే మా ప్రతినిధులు సాహసోపేతంగా అక్కడి పరిస్థితులను మీ ముందుకు తెచ్చేందుకు निरंतरम श्रमिस्तुन्नारू। और लेबनान के बॉर्डर पर वो आखिरी पोस्ट यानी जो लेबनान का ईस्ट पॉइंट पड़ता है उसकी आखिरी पोस्ट है और ये वो बॉर्डर है जहां से लगातार आप कह सकते हैं कि इजराइल के बड़े अटैक्स किए जा रहे हैं। इस बॉर्डर के ऊपर खास बात ये भी मैं आपको बता दूं कि करीबन 375-380 किलोमीटर का इजराइल माफ़ कीजिएगा कि लेबनान और जो सीरिया है उसका बॉर्डर पड़ता है। और ये सबसे इम्पॉर्टेंट बात यह है कि इस पूरे इलाके के अंदर अगर आप देखें, मेरे कैमरा पर्सन निशांत आपको दिखा रहे होंगे कि इस समय किस तरीके के माहौल यहाँ पर मौजूद हैं। खास बात ये मासना का चेक पॉइंट है। मासना चेक पॉइंट सबसे महत्वपूर्ण है। मैं पिछले 10 दिनों में करीबन 5 से 6 लाख जो लोग हैं इसी बॉर्डर से सीरिया की तरफ जा चुके हैं 10 दिनों के अंदर। और आपको बता दूं ये पूरे ईस्ट के अंदर एकमात्र ऐसा चेक पोस्ट है जहां से सबसे ज़्यादा लोग, सबसे ज़्यादा साजो सामान जाता है। 5 और हैं लेकिन वो नॉर्दर्न पार्ट्स में, वहाँ से लोगों की मूवमेंट ना के बराबर होती है। सबसे ज़्यादा इम्पॉर्टेंट या सबसे ज़्यादा स्ट्रैटेजिकली यही है क्योंकि यहाँ से लेबनान पहुँचना बहुत आसान होता है, ज़्यादा दूरी नहीं होती। नॉर्थ पार्ट से, नॉर्थ लेबनान से लेबनान के दूसरे इलाकों में यानी सीरिया से उस इलाके में पहुँचना बहुत मुश्किल होता है। मैं आपको दिखा रहा हूँ कि ये बॉर्डर का वो एरिया है जो हम क्रॉस कर रहे हैं। हम इस समय मौजूद हैं। प्लीज़ स्लो, डोंट मेक इट फास्ट। हम उस एरिया में जा रहे हैं जहाँ से लगातार आप देखिए कि अब यहाँ से हम सीरिया की तरफ मूव कर रहे हैं। और देखिए अब हमको यहाँ से जाने की इजाज़त मिल गई है। हम इस समय सीरिया के अंदर जा रहे हैं। मैं आपको बता रहा हूँ कि कितना इम्पोर्टेंट है इस समय ये बॉर्डर एरिया। मासना का ये एरिया है। मासना वो एरिया है जहाँ पर लगातार, जहाँ से जो लेबनान के लोग हैं वो सीरिया में एंटर कर रहे हैं। करीबन 375-380 किलोमीटर का बॉर्डर एरिया पड़ता है, ख़ासतौर पर लेबनान में और सीरिया में। और ये बहुत इंपॉर्टेंट एरिया इसलिए भी है क्योंकि इस पूरे बॉर्डर एरिया से ही सबसे ज़्यादा मूवमेंट हो रही है। करीबन 4 से 5 लाख लोग जो हैं पिछले 10 दिनों में यहाँ से जा चुके हैं। और देखिए एक बार फिर मेरे कैमरा पर्सन अब आपको दिखाएंगे कि अब हम लोग सीरिया में एंटर कर चुके हैं। బీరూట్లో హిజ్బుల్లా స్థావరాలను ఐడిఎఫ్ ఏరివేస్తోంది.
సాధారణ ఇళ్లలానే కనిపిస్తున్న అండర్ గ్రౌండ్ లో హిజ్బుల్లాకు సంబంధించిన ఆయుధాలు దాచిన ఇళ్లను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్. సదరన్ లెబనాన్ లో ఇజ్రాయిల్ నార్త్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసేందుకు నిల్వ ఉంచిన ఆయుధాలను ఐడిఎఫ్ దళాలు కనిపెట్టాయి. తర్వాత వాటిని నాశనం చేశాయి. ఇది అక్కడి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. అటువైపు నుంచి ఇరాన్ రెచ్చగొడుతున్నా ఆ దేశం వైపు ఇజ్రాయిల్ ఎందుకు కన్నెత్తి చూడడం లేదు? ఇరాన్ అంటే భయపడిందా అన్న సందేహం రావచ్చు. పైగా తన దేశంపై ఉరుములేని పిడుగులా విరుచుకుపడింది 2 రోజుల కిందట. అయినా వార్నింగ్ ఇచ్చింది తప్ప యాక్షన్లోకి దిగలేదు. పైగా లెబనాన్ గడ్డపై ఇజ్రాయిల్ అడుగుపెట్టే ముందు ఊచకోత జరిగింది. అది ఇజ్రాయిల్ సైన్యంపై. దాదాపు 10 మంది సైనికులను వితిన్ మినిట్స్ లో లేపేశారు. ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకుల్ని పేల్చేశారు. ఓ రకంగా ఇది ఇజ్రాయిల్ కు తీరని నష్టం. నిన్న గోలన్ హైట్స్ లో ఇరాక్ లో ఉన్న ఇరాన్ మద్దతుదారులు జరిపిన దాడిలో 2 ఇజ్రాయిల్ సైనికులు చనిపోయారు. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఈ మ్యాప్ చూడండి. నార్త్ ఇజ్రాయిల్ పై హిజ్బుల్లా టెర్రరిస్టులు మిసైల్స్ ఎక్కుపెట్టారని వార్తలొస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్స్ ను హిజ్బుల్లా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, హిజ్బుల్లా నార్త్ ఇజ్రాయిల్లో ఉన్న అరబ్బులే టార్గెట్ గా దాడులు చేసింది. ఈ అటాక్ లో కొంతమందికి గాయాలయ్యాయి. అటు ఇరాన్, ఇటు హిజ్బుల్లా. ఇంకోవైపు ఇరాక్ నుంచి ఇరాన్ సానుభూతి పరుల డ్రోన్ దాడులు. ఇలా అన్ని వైపుల నుంచి ఇజ్రాయిల్ లక్ష్యంగా బలగాలు మోహరించారు. ఇప్పుడు ఇజ్రాయిల్ ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో లేదు. అటు అమెరికా దళాలు మద్దతుగా వచ్చినా కూడా మధ్య ప్రాచ్యంలోని మెజారిటీ దేశాలు ఇజ్రాయిల్ అంతు చూడాలి అన్న కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, పాలస్తీనా, లెబనాన్లోని హెజ్బుల్లా, గాజాలోని హమాస్, హౌతీ తప్ప మరో దేశం ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగని మిగతా అరబ్ కంట్రీస్ ఇజ్రాయిల్ పట్ల సానుకూలంగా ఉన్నాయనుకుంటే పొరపాటు. మెజారిటీ అరబ్ దేశాలు నెతన్యాహు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న దేశాలే. ఇరాన్, పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న దేశాలే. మరోవైపు రష్యా కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కు మద్దతుగా నిలిచింది. ఎటొచ్చి ఇప్పుడు అమెరికా అండతో ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలోని శత్రు బలగాలను ఎలా ఎదుర్కొంటుంది అన్నదే పెద్ద టాస్క్. మధ్యప్రాచ్యంలో మొత్తం 13 దేశాలు, అందులో షియాల ఆధిపత్యమే అధికం. యోధుల రాజ్యమైన ఇజ్రాయెల్ పై అక్కడి మెజారిటీ దేశాల్లో వ్యతిరేకత ఉంది. సరిహద్దుల నలువైపులా ఇజ్రాయెల్ కు శత్రు దేశాలే. ఛాన్స్ దొరికితే ఇజ్రాయెల్ అంత చూసేందుకు కాచుకుని ఉన్నాయి. మరి ఇప్పుడు ఛాన్స్ దొరికిందా? 6 దశాబ్దాల యుద్ధ చరిత్రలో ఇజ్రాయెలే తన శత్రువులను రెచ్చగొట్టిందా? అందుకే ఇప్పుడు అన్ని వైపుల నుండి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందా? చరిత్ర చూస్తే ఇజ్రాయిల్ ఏనాడు తనకు తానుగా ప్రత్యర్థులపై దాడి చేయలేదు. మధ్య ప్రాచ్యంలో యుద్ధానికి ఇజ్రాయిల్ కారణం కాదు. చరిత్ర చెప్తోన్న సత్యం ఇదే. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. 1948 నుంచి మొదలు పెడితే నేటి వరకు ఏనాడో ఇజ్రాయిల్ స్వయంగా దాడి చేసిన దాఖలాల్లేవు. కానీ తనపై దాడి చేసిన దేశాలను ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని యుద్ధాల్లోనూ ఇజ్రాయిల్ గెలిచింది. 1947లో ఐక్యరాజ్యసమితి ఆమోదంతో ఇజ్రాయిల్ పుట్టింది. ఇంకా పాలనలో కుదురుకోనే లేదు. పుట్టిన మరుసటి ఏడాది అంటే 1948లో అరబ్ కంట్రీస్లోని మెజారిటీ దేశాలు ఇజ్రాయిల్ పై దండయాత్ర చేశాయి. పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, ఇరాన్, సిరియా 6 దేశాలు ఇజ్రాయిల్ పై మూకుమ్మడిగా దాడి చేశాయి. సరైన ఆయుధాలు లేకున్నా, వార్ జోన్లో నిష్ణాతులైన సైనికులు లేకున్నా ఓ స్ట్రాటజీతో ప్రత్యర్థులు ఎదుర్కొంది. యుద్ధం చేసే ప్రతి చేతికి ఆయుధం అందాలి అన్న కాన్సెప్టుతో తమ పౌరుల్ని సంసిద్ధం చేసి వ్యూహాత్మకంగా తొలి యుద్ధాన్ని ఇజ్రాయిల్ గెలిచింది. 1948, 1967 జోర్దాన్, సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్. 1967లో లెబనాన్, జోర్దాన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, సౌదీ అరేబియా. 1973లో ఈజిప్ట్, సిరియా, జోర్దాన్, ఇరాన్. 1985, 2000 మధ్య కాలంలో జోర్దాన్, లెబనాన్. 1987, 1993 సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలు ఇజ్రాయిల్ పై దాడి చేశాయి. ఈ సమయంలోనే జరిగిన ప్రతి దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే 2008 నుంచి జరిగిన గాజా వార్ అప్పటి వరకు ఓ లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఇజ్రాయిల్ వార్ జోన్లో తన స్టైల్ను మార్చి శత్రువులను దెబ్బకొట్టింది. 2008లో ఫస్ట్ గాజా వార్ జరిగింది. సౌదీ అరేబియా, పాలస్తీనా తలపడ్డాయి. 2012 ఇజ్రాయిల్ గాజా ఆపరేషన్లో సౌదీ అరేబియా, పాలస్తీనా. 2014 సెకండ్ గాజా వార్, సౌదీ అరేబియా, పాలస్తీనా. 2021
సౌదీ అరేబియా, పాలస్తీనా 2023లో ఇజ్రాయిల్ హమాస్ వార్ జరిగింది. అంటే సరిగ్గా ఏడాది కిందట అక్టోబర్ 7న అర్ధరాత్రి ఇజ్రాయిల్ పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ విరుచుకుపడింది. రాకెట్ దాడులతో పాటు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. దీంతో హమాస్ పై ఇజ్రాయెల్ కన్నెర్రజేసి ప్రతిదాడికి దిగింది. ఏడాది క్రితం కేవలం హమాస్ తో ప్రారంభమైన ఇజ్రాయెల్ పోరాటం అనేక శక్తులతో ఆరు వైపులా పోరాడాల్సిన స్థితిలోకి వెళ్లింది. దీంతో 2006 తర్వాత ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ భారీ బహుముఖ యుద్ధాన్ని చేయాల్సొస్తోంది. గాజాలో హమాస్ ను పూర్తి స్థాయిలో తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్ ఏడాది నుంచి దాడులు చేస్తోంది. హమాస్ స్థావరాలపై నిత్యం గగనతల దాడులు కంటిన్యూ చేస్తూనే వచ్చింది. వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో భూతల దాడులు చేశాయి. ఏడాదిగా జరుగుతున్న ఈ దాడుల్లో దాదాపు 50,000 మంది మరణించినా ఇప్పటికీ ఒక్క పరిష్కారం మాత్రం దొరకలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదో వైపు ఉండగానే హమాస్ కు మద్దతుగా ఏడాది కాలంగా ఇజ్రాయెల్ పై లెబనాన్ నుంచి హెజ్బుల్లా దాడులకు పాల్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా హెజ్బుల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చింది. ఒకవైపు గగనతల దాడులు చేస్తూనే లెబనాన్లోకి చొచ్చుకు వెళ్లి భూతల దాడులు ప్రారంభించింది. హెజ్బుల్లాకు సైతం వేల సంఖ్యలో సైనిక బలం ఉండడం, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉండడంతో ఇది మరో లెవెల్కు వెళ్లింది. మరోవైపు యెమెన్లోని చాలా ప్రాంతాలను ఆధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులు సైతం ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించారు. హమాస్, హెజ్బుల్లాకు ఉన్నట్లుగానే హౌతీలకు ఇరాన్ మద్దతుంది. దీంతో తరచూ ఇజ్రాయెల్ పై హౌతీలు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు దక్షిణ వైపు సరిహద్దుల్లో, జలమార్గాల్లో హౌతీలతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. దీంతో హౌతీలపైన ఇజ్రాయెల్ పోరాటం చేస్తూనే ఉంది. అంతేకాదు సిరియా, ఇరాక్ కేంద్రంగా పనిచేస్తోన్న మిలీషియాలు సైతం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. మిలీషియాలకు ఇరాన్ మద్దతుందని, ఇరాన్ నుంచి ఆయుధాలు అందుతున్నాయన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. సిరియా నుంచి మిలీషియాలు ఇజ్రాయెల్ పై డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్ లోని మిలీషియా కేంద్రాలపై దాడులకు దిగింది. వీళ్లే కాదు, ఇజ్రాయెల్ కు సవాల్గా మారిన మరో ప్రాంతం వెస్ట్ బ్యాంక్. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారు. వీళ్లకు ఇరాన్ సపోర్టుగా ఉందంటోంది ఇజ్రాయెల్. వెస్ట్ బ్యాంకులో మిలిటెంట్లు, ఇజ్రాయెల్ బలగాలు మధ్య తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయి. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెలీలు నివసించే ఈ ప్రాంతంలో మిలిటెంట్లతో పోరాటం ఇజ్రాయెల్ కు సమస్యాత్మకంగా మారింది. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులను ఇరాన్ వెనుక నుంచి ప్రోత్సహిస్తూ వస్తోంది. కానీ డైరెక్ట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ తో తలపడలేదు. ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలో దిగింది. ఇజ్రాయెల్ పై ఒకేసారి 180 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడితో ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఇజ్రాయెల్ సైతం ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య పోరు తీవ్రం కానుంది. మిగతా అన్ని మిలిటెంట్ సంస్థలతో పోరాటం ఒక్క సవాలైతే, నేరుగా ఇరాన్తో పోరాటం ఇజ్రాయెల్ కు పెద్ద సవాల్. అందుకే ఇజ్రాయెల్ ఆచితూచి ఇరాన్ పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే హెజ్బుల్లా అధినేత నస్రల్లాను చంపడంపై గుర్రుగా ఉన్న ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ను హెచ్చరిస్తోంది. ఇందుకు ధీటుగా ఇజ్రాయెల్ మాటల్లో చెప్తోంది కానీ యాక్షన్లోకి దిగడం లేదు. మరోవైపు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీపై ఐడిఎఫ్ అటాక్ చేసిందన్న వార్తలొస్తున్నాయి. ఖానీ నస్రల్లా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీరూట్కొచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇస్మాయిల్ ఖానీపై ఇజ్రాయెల్ అటాక్ చేసుండొచ్చని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుతం లెబనాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా రాజధాని బీరూట్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు అతని వారసుడు హషీం సఫీద్దీన్ కు గురిపెట్టింది. దాహియాలోని ఓ బంకర్లో సీనియర్ హెజ్బుల్లా నేతలతో హషీం సమావేశం నిర్వహించనున్నారన్న పక్కా సమాచారంతో దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో హషీం ఏమయ్యాడనేది తెలియరాలేదు. హషీం ప్రస్తుతం హెజ్బుల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా జిహాద్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు. నస్రల్లాకు దగ్గరి బంధువు కూడా. 2017లో హషీంను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బుల్లా పగ్గాలు అతడికే అందనున్నాయన్న వార్తలొస్తున్నాయి. అయితే కొత్త నేత ఎవరన్న విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ప్రకటించింది. బీరూట్లో జరిపిన వైమానిక దాడిలో హెజ్బుల్లా కమ్యూనికేషన్ చీఫ్ మహమ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు ఐడిఎఫ్ వెల్లడించింది.